ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యురాలు ఒక ఆవిడ రాయలసీమలో ఉన్న రెడ్లంతా వైసీపీకి మనం వైసీపీ ఆలోచనలో చంపినప్పుడు అల్లేదే. రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడు అటువైపు వెళ్ళిన పరిస్థితులు, మా రెడ్డి జాతితో కాపు జాతితో వారికి ఎలాంటి సంబంధము లేదు. మరి ఈ మధ్య కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీలో గణనీయమైన సంఖ్యలో రెడ్డి కులస్తులు ఉన్నారు. రెడ్లు కన్సాలిడేట్ కావడం అంటే తెలుగుదేశం పార్టీ విప్లవమే. ఎట్లా? వెల్కమ్ టు విజిల్. తెలుగునాట కుల రాజకీయాలు, కుల కార్చిచ్లో చలి కాచుకుంటున్న రాజకీయాలు పూర్తి స్థాయిలో పరాకాష్ఠకి చేరాయి. ఒక కులం పట్ల ఇంకొక కులాన్ని ద్వేషం పెంచేలాగా ఒక విషవలయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి సంబంధించి ఈ కులాల పుట్టుకలు, ఈ ద్వేషానికి బీజం ఎక్కడ పడింది, అకారణంగా రాజకీయ నాయకులు పన్నే కుల ఉచ్చులో పౌర సమాజం చిక్కుకుని వాళ్ళను ఒక అజ్ఞాన కారు చీకట్లోకి తోసేసే పబ్బం గడుపుకునే రాజకీయాలు పూర్తి స్థాయిలో మళ్ళీ పురివిప్పటానికి సిద్ధమవుతున్న దశలో ఈ మొత్తం సమగ్ర చరిత్రని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల కంపు, ఆ గబ్బు గురించి సమగ్రంగా, శాస్త్రీయంగా, ఆధారాలతో వివరించడానికి పులివెందులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, గతంలో వివాదాస్పద వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డికి సంబంధించిన హత్యకి సంబంధించిన పార్థసారథి రెడ్డిగా, పేర్ల పార్థసారథి రెడ్డిగా ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. ఆయనలో లోతైన విషయ పరిజ్ఞానం, ఈ సబ్జెక్టు మీద ఆయన మాట్లాడితేనే ప్రజలకి సరైన సమాచారం వెళ్తుంది సమగ్రంగా అనే ఉద్దేశంతో దానికి వేదికగా మనం ఆహ్వానించగానే విజిల్ ఆహ్వానాన్ని మన్నించి ఆల్ ద వే పులివెందుల నుంచి అమరావతి స్టూడియోకి పార్థసారథి రెడ్డి గారు వచ్చినారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ కులాలు అనేది పర్టికులర్ టాపిక్. మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఈ మధ్య ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యురాలు ఒక ఆవిడ, నయనత వాళ్ళ వదిన, రాజశేఖర రెడ్డి భార్య. అంటే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వదిన ఆవిడ చాలా మిలియన్స్లో చూశారు ఆ చిన్న క్లిప్పు. రెడ్లంతా ఏకం కావాలి అని చెప్పేసి ఆమె పిలిపించారు. అదేదన్నా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యవహారమా, పరిటాల రవి కుటుంబం అట్లా దానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి, లేదా ఇది మొత్తం ఒక పోలరైజేషన్, రాయలసీమలో ఉన్న రెడ్లంతా వైసీపీకి మనం అండగా నిలబడాలి అనే సందేశం అనుకోవచ్చా? సందేశం అనుకోవచ్చు సార్. ఇప్పుడు వైసీపీ ఆలోచనలో పైకి అది వేలాకోలంగా చిన్నపిల్లల మాదిరి కనపడిన ఒక స్క్రూడ్ ఆలోచన ఉంది. ఆ మాటలో రాయలసీమలో ఉండే రెడ్లంతా ఒకటిగా కన్సాలిడేట్ అయ్యి వాళ్ళ భావన జగన్ వెంట ట్రావెల్ చేయాలని. ఆమె రెడ్లంతా మేమెందుకు రోసం పోసుకోవాలా, మీరు ఎమ్మెల్యే అయ్యేదానికి మేము రోసం పోసుకోవాలనా, రాప్తాన్ నుంచి ఇంకొక రెడ్డి క్యాండిడేట్ను ప్రకటించండి, మీ నిజాయితీలు ఉందైనా కనీసం నమ్ముతాము. ఒక రెడ్డి గాని వ్యక్తి నాయకత్వంలో, జగన్ నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. అతన్ని మీరు ఏ విధంగా రెడ్డిగా అంగీకరిస్తారు? 5 తరాలైంది వాళ్ళు హిందూ కుల వ్యవస్థతో కానీ, హిందూ అవిభక్త కుటుంబ భాగస్వామ్యంలో కానీ లేరు. క్రైస్తవులుగా చేరినారు. వాళ్ళ సర్టిఫికెట్లు చూడండి. ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబ సర్టిఫికెట్లు ఏముండాయో క్రిస్టియన్ అనే ఉంది వాళ్ళ ప్రతి సర్టిఫికెట్లో. కాబట్టి ఒక కుట్రపూరితంగా ఇది చేసే ఆలోచన. మరి ఈ విధంగా రెడ్లమంతా ఒకటి కావాలంటే మరి విజయభాస్కర్ రెడ్డి కడపకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు
ప్రధానమంత్రి వచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి పైన చెప్పులు వేయించారు రాజశేఖర రెడ్డి. మరి విజయభాస్కర్ రెడ్డి రెడ్డి కాదా? అప్పటికే నయనతార మామగారు అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫాదర్ ఆత్మారామిరెడ్డి రాజకీయ పరంగా డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఏదో ఉన్నాడు. మరి ఎందుకు ఆ రోజు ఖండించలే? విజయభాస్కర్ రెడ్డి మన రెడ్డి, నువ్వు రెడ్డిగానే నువ్వు ఎట్లా చెప్పులు వేస్తావు నువ్వు మిస్టర్ రాజశేఖర రెడ్డి? రాజశేఖర రెడ్డితో అటాచ్మెంట్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్కు పోయినప్పుడు చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మత కలహాలు సృష్టించేటందుకు రాజశేఖర రెడ్డి స్వయంగా పులివెందుల ఏరియా కడప జిల్లా నుంచి మనుషులను కత్తులు, కొడవన్లు, బాంబులు, నాటు తుపాకులు పంపించాడు. ఇది రాష్ట్రమంతా ఆనాటి వార్తాపత్రికల్లోనూ ఇట్లా పులివెందుల నుంచి వచ్చినారని టెలివిజన్ ఛానళ్ళలోనూ రేడియోలలోనూ అందరికీ చెప్పారు. మరి ఆ రోజు చెన్నారెడ్డి మన రెడ్డి హిందూ వ్యవస్థలో ఉన్నాడు. చెన్నారెడ్డి పైన ముఖ్యమంత్రిగా ఉండడం సహించలేక ఈ విధంగా దాడికి వెళ్ళడము, మత కలహాలు ముస్లింలకు హిందువులకు మధ్య క్రియేట్ చేయడము ఇది తప్పు కాదని ఎందుకు ఖండించలే? మమ్మల్ని నరికినప్పుడు ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబానికి మేమెవరో తెలుసు. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మదరు ప్రొద్దుటూరు ప్రస్తుత శాసనసభ్యుడు నంద్యాల వరదరాజిరెడ్డి గారి చెల్లెలే. మరి మమ్మల్ని నరికినప్పుడు రాజశేఖర రెడ్డి, పార్థసారథి రెడ్డి హిందూ వ్యవస్థలో ఉండే రెడ్డి నువ్వు ఎందుకు నరికినావు అనలేదే. మా తమ్ముని చంపినప్పుడు అనలేదే. మా ఇండ్లు కూల్చినప్పుడు అనలేదే. అనేక మందిని చంపినప్పుడు అనలేదే. మీ రెడ్లను కన్సాలిడేట్ చేసుకోవాలంటే మేము నమ్మాలనా? గొర్రె కషాయం అని నమ్మినట్టు వాళ్ళ సర్టిఫికెట్లు చూపించమని రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏముండదో వాళ్ళ నా సర్టిఫికెట్ చూపిస్తా. 10th నేషనాలిటీ కాలంలో హిందూ ఇండియన్ కాపుగా ఉంది. పేర్ల పార్థసారథి రెడ్డి, సన్నా పాపిరెడ్డి. కాబట్టి ఈ కులాల రొచ్చు పెంచి పెద్ద చేసి, కులజాడ్యం పెంచి, కులం కంచుకోటలను బాగా పటిష్టంగా కట్టి కమ్మవాళ్ళనందరినీ ఈ రాష్ట్రంలో వ్యతిరేకం చేసి ఆ చలిమంటలో చలి కాచుకోవాలనేది ఒక దుష్ట ప్రయత్నం తప్ప రెడ్లకు, కాపులుగా పిలువబడే రెడ్లకు, రెడ్లుగా పిలువబడే కాపులకు, కమ్మ వాళ్లకు 13వ శతాబ్దం కాదు కాకతీయుల కాలం నుంచి కూడా ఎక్కడా విరోధం లేదు. అదే ఆ వివరాలు చరిత్రలోకి వెళ్దాము. రాయలసీమలో ముఖ్యంగా పరిటాల రవిని అంతమొందించటం, అది కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని అక్కడ సమాజానికి, అక్కడ రెడ్లను అది పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచింది అన్న వాదన నిజమేనా? దాంట్లో వీళ్ళ కుటుంబ హస్తం ఉండేదానికి అవకాశం ఉందా? 100% ఉంది. రాజశేఖర రెడ్డి, జగన్ హస్తం లేకపోతే, అది వాళ్ళు సీఎంలు కాకపోతే పరిటాల రవిని తగిలే అంతటి దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. అంతటి మనగాళ్ళు మొగోళ్ళు రాయలసీమలో లేరు. ఆ రోజు వాళ్ళ చేతిలో సీఎం పదవి ఉన్నది కాబట్టి పరిటాల రవిని నిర్దాక్షిణ్యంగా వధించేదానికి నాయకత్వం వహించింది రాజశేఖర రెడ్డి, జగనే. అక్కడ వరదాపురం సూరి వీళ్ళంతా వాళ్ళని తోలుబొమ్మలు. అక్కడ ఉండే మొద్దు సీను అనేవాళ్ళు, రేఖమయ్య అనేవాళ్ళు, ఇట్లాంటి ఈ తోలుబొమ్మలు ఆడించినట్లు ఆడేవాళ్ళు. వాళ్ళకు కేసులో కావాలి కాబట్టి పెట్టారు. అసలు పాత్ర వారిది. దానివల్ల రాజశేఖర రెడ్డికి మైలేజ్ వచ్చింది. ఎట్లా వీళ్ళు ఈ పరిటాల రవి కమ్మవాడు, మనకు రెడ్లకంతా నాశనం చేస్తున్నాడు అనేది ఒక ఫాల్స్ ప్రచారం పడగ్బందీగా ముందు నుంచి చేస్తూ వచ్చినారు. వాస్తవంగా పరిటాల రవి దీనికి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. పరిటాల రవి శ్రీరాములు సిపిఐ పార్టీలో ఉన్నాడు, తరువాత సిపిఐ ఎమ్మెల్యేలో ఉన్నాడు. ఉండి అక్కడ పెద్ద భూస్వాములు ఉంటే ఆ ఏరియాలో, వాళ్ళ ఏరియాలో భూములు పంచడము, వాళ్ళకు పండిన ధాన్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, కురవ, మాల, మాదిగా ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు, వెనకబడిన వర్గాలకు పంచడం, మీరు ఇంత భూములు ఏం చేసుకుంటారు అనడంతో రవి తండ్రి అనడంతో దాంట్లో కుట్రలో ఆనాటి మోతుబరులుగా ఉన్నటువంటి భూస్వాములుగా ఉన్నటువంటి కమ్మవాదులు కూడా పాత్రదారులు. సానేపల్లి నారాయణరెడ్డి, కనుముక్కల చెన్నారెడ్డి వీళ్ళతో కమ్మవాళ్ళు కూడా శ్రీరాములైన చంపేటందుకు పేదలకి పంచమంటున్నారనే ఉద్దేశం. అది ఒక సిద్ధాంతపరంగా వచ్చింది ఆ రోజు. పరిటాల రవి కమ్మోడు అనే ఇల్లు చంపితే
పరిటాల రవిని చంపేదానికి కమ్మోళ్ళ పాత్ర కూడా ఉంది కదా ఆ రోజు. వెనక నుంచి సూచనలు, సలహాలు, ఫైనాన్స్ అంతా చేసిన వాళ్ళు ఆ ఏరియాలో భూస్వాములుగా ఉండేవాళ్ళు. రవినా శ్రీరాములయ్య చంపిన విషయంలో పరిటాల రవికి కూడా జిల్లాలో ఉండే రెడ్లతో ఎక్కడా డిఫరెన్స్ లేదు. రాజారెడ్డి చాలాసార్లు సన్నిహితంగా ఉండటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ జరిగినాయి కదా. పరిటాల రవి ఇంటికి మీట్ పెట్టడమే కాదు, నీ అంత మగోడు రాయలసీమలో లేడు, నీ అంత మనగాడు ఎవడు లేడు అని ఈ జేసీ దివాకర్ రెడ్డి మీదికి ఉసిగొల్పినాడు. పరిటాల రవి దాంట్లోని కుతంత్రము కనుక్కొని సైలెంట్ అయిపోయినాడు. పరిటాల రవి ఇంటికి ఈయనే పోయాడు. ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఇంటికి, జగన్ ఇంటికి రాలే పరిటాల రవి. వీళ్ళు ప్రచారం చేసినట్టు అనంతపురం జిల్లాలో ఉండే రెడ్లంతా పరిటాల కుటుంబానికి శత్రువులు కాదు. అప్పటి పాముదుర్తి బైపిరెడ్డి చాలా స్నేహితుడు, పల్లె రఘునాథ్ రెడ్డి స్నేహితుడు, ఈ పేరం నాయిరెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో ఉండే అనేక మంది పెద్దరెడ్లు వీళ్ళంతా కూడా ఆయనకు స్నేహితులు. ఒక విధంగా చెప్పినారంటే కమ్మోళ్ళతోనే ఆయనకు రైవలరీ ఉండేది. వరదాపురం సూరితో, ప్రభాకర్ చౌదరితో, కేశవ్తో వీళ్ళంతా పెడమకంగా ఉండేవారు. ఏ పొద్దు ఆయనతో కలిసేవాళ్ళు కాదు. ఆ రోజు తిమ్మంపల్లె సూర్యప్రతాప్ రెడ్డి కూడా పరిటాల రవితో సన్నిహితంగా ఉండేవాడు. అనేక మార్లు పోయి మంతనాలు జరిపేవాడు. ఊరికి ఆయనకు కులం ఆపాదించినారు. ఆయనకు వర్గశత్రుత్వం, శత్రువులు ఉన్నది. అందరి మాదిరి లోపల ఒకటి బయట ఒకటి చెప్పలే. మగోని మాదిరే ఢీకొట్టినాడు. ఉంటానో పోతానో మగోని మాదిరే బతికినాడు, మగోని మాదిరే పోయినాడు. వీళ్ళ మాదిరి వెనక మేము పెద్ద మనుషులము, మేము ప్రజాస్వామ్యవాదులమని ఏ లేబులు తగిలించుకోలే ఆయన. ఇప్పుడు మీకు ఏదో రెడ్లకి అక్కడ ఒక దేవత ఏదో ఉంటుందంట, అది నిజమేనా? ఎక్కడ? రాయలసీమలో ఉండదు. ఇక్కడ గుర్రంకొండ దగ్గర చెరులోపల్లి అనింది. ఆ గుర్రంకొండ నియోజకవర్గం ఇప్పుడు తంబల్లేపల్లికి వస్తుంది, చిన్న మండ్యం. అక్కడ ఆ దేవతను మహాప్రతివర్త కాబట్టి అక్కడ ఆమె సజీవ సమాధి అయింది. చుట్టుపక్కల నుంచే కాకుండా ఆమెను గురించి తెలిసినటువంటి వాళ్ళు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలుపై ఆమెను పూజిస్తారు. మాకు బిడ్డలు పెట్టుకుంటే నీ పేరు పెట్టుకుంటాం తల్లి అని. అట్లా ముస్లింలకు కూడా కొందరు వారి నమ్మకం ప్రకారం బిడ్డలు పుడితే వాళ్ళు పెట్టుకుంటారు. రెడ్డి ఆసియా, రెడ్డి ఖాదర్, రెడ్డి జాఫర్, రెడ్డి నాయుడు ఇట్లుంటాయి. ప్రతి పల్లెకు ఉంటాయి అక్కడ. రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడు అటువైపు వెళ్ళిన పరిస్థితులు ఎటువైపు లేదు. వాళ్ళు సుమారు 5 తరాల కిందట క్రైస్తవం తీసుకున్నారు. మా రెడ్డి జాతితో, కాపు జాతితో వారికి ఎలాంటి సంబంధము లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మరి ఈ మధ్య కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొట్లు, మునగటాలు, ప్రత్యేక పూజలు, గుళ్ళు, వ్రతాలు, నోములు రకరకాలుగా చేస్తున్నారు. మీరు చూస్తున్నాను. అవంతా ఒట్టి ఫాల్స్ ప్రచారం. హిందువులను వంచేటందుకు, రెడ్లను వంచేటందుకు. ఆ రెడ్డి పదము అనేది కులపరమైంది కాదు, అది ఒక టైటిల్. మేము కాపులం, ఇండియన్ హిందూ కాపు. మాకు రెడ్డి అనేది టైటిల్, మా సర్టిఫికెట్లలో ఎక్కడా ఉండదు. కాపు, కమ్మ ఒకే కుదురు అని అంటారు, దాన్ని వివరిస్తారా? 100% సార్లు ఇది ఒకే కుదురు నుంచి, ఒకే నారు నుంచి, ఒకే తాను నుంచి ఏ విధంగా బట్టనైతే ప్యాంటుకు, షర్టుకు కట్ చేసి ఇస్తారో అనేక విధాలుగా ఒకే కుదురు నుంచి వచ్చాం మేమంతా కూడా. రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, మున్నూరు కాపు, తూర్పు కాపు, కొండరెడ్డి, కొండ కాపు, వీళ్ళందరం కూడా ఇక్కడ ఆంధ్రాలో ఉండే కాపులు అందరం కూడా దుర్జయ మహారాజ్ సంతతే, హైహయ వంశమే. కుటుంబం పెద్దదయ్యేటప్పటికీ ఈ విధంగా మేము విడిపోవాల్సింది వచ్చింది. అందుకే ఆచార వ్యవహారం అందరికీ ఉంటుంది. మమ్మల కాపులు అంటారు, కమ్మలను కూడా కాపులు అంటారు, వాళ్ళని కూడా కాపులు అంటారు. కమ్మ అనేది కులనామం కాదు. బౌద్ధ జాతక కథల్లో పాలీ భాషలో కమ్మ అనేది ఉంది. కమ్మ అంటే అర్థం ఏమి? కష్టించి పనిచేసేవాడు, ఒక కర్తవ్య నిర్వహణలో నిరంతరాయంగా పాల్గొనేవాడని దాని అర్థం. ప్రాకృతంలో కమ్మ అంటే యాక్షన్, అంటే సంస్కృతంలో కర్మ. వాస్తవంగా మాకు వాళ్ళకు ఎలాంటి ఇల్ ఫీలింగ్స్ లేవు. ఈ రెండు కలిసే ఉండే రాజ్యాధికారంలో గతంలో పూర్వం మామూలు కాకతీయ సామ్రాజ్యం నుంచి కలిసే ఉన్నాయి. కలిసే యుద్ధంలో పాల్గొన్నాం ప్రతి ఒక్కటి. ఇప్పుడు రుద్రమరాణి కమ్మ, రుద్రమరాణి భర్త ఎవరు? చాళుక్య వీరభద్రుడు, కాపు, రెడ్డి మావాడని
ఉండేది. కాకతీయ సామ్రాజ్యం 1323లో అంతమైంది. గయాజుద్దీన్ వచ్చినాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రలో వచ్చి అప్పుడు ఓడించినాడు. ప్రతాపరుద్రుని పట్టకపోతుంటే కావేరీ నదిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు. అప్పుడు 78 మంది సర్దార్లు ఉండేవారు. వాళ్ళల్లో మిగిలింది ఎవరు? ప్రోలయ నాయకుడు. ప్రోలయ నాయకుని చిన్న ఆయన కొడుకు కాపై నాయకుడు ముసునూరు. అద్దంకిని రాజధానిగా చేసుకొని అప్పటికే పరిపాలిస్తున్న తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రోలయ వేమారెడ్డి, కొలని రుద్రదేవుడు, బెండపూడి అన్నమంత్రి, రేచర్ల సింగమనాయకుడు, ఇంకా వాళ్ళ బంధువులు. ఆ క్రమంలో ఏం చేశారు? వీళ్ళందరినీ పిలిచి ఈ ప్రోలయ నాయకుడు కాపై నాయకుడు కాకుండా మిగతా నలుగురు ఉన్నారు కదా, కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమనాయకుడు, అద్దంకి రాజధానిగా చేసుకునే రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి, బెండపూడి అన్నమయ్య మంత్రి కలిసి మనం ఈ తురుస్కుల దండయాత్ర నుంచి హిందూ ధర్మం పోయింది, హిందూ స్త్రీలకు రక్షణ లేదు, మనం పాడి పంటల సౌభాగ్యం అంతరించిపోయింది, మన గోవులను వధిస్తున్నారు, మన దేవాలయాల్లో జయగంటలు మోగడం లేదు, మనం మరి తిరిగి మన ధర్మ సంస్థాపన చేయాలి, దీనికంతా ఒక లీడర్ కావాలి, ఎవరు అని అన్వేషించి ప్రోలయ నాయకుని ఎన్నుకున్నారు. ముసునూరి ప్రోలయ నాయకుని. ఆయన అప్పటికి యువకుడు. ఈ తీరాంధ్ర ప్రాంతంలో అంతా ఒక చర్చ మొదలుపెట్టినారు. ఈ యువకుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడని వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి కాకతీయ సామ్రాజ్యంలో ఇలా పూర్వీకులంతా పనిచేసినారు, కత్తి పట్టుకొని కరవాలం చేసి ధర్మపరులు వీరులు అంటే అంతా సంతృప్తి చెందినారు. అప్పుడు ఈ తీరాంధ్ర ప్రాంతం అంతా ఎక్కడ చూసినా కర్రసాము, ఖడ్గచాలనము, గుర్రపు స్వారీ, ఏనుగులపైన పోయి యుద్ధం ఎట్లా చేయాలా, చెట్లపైన యుద్ధం చేయాలా, వాగులు ఎట్లా దాటాలా, పరిగెత్తబోయి ఎట్లా యుద్ధం చేయాలా, నిరంతరము అన్ని చోట్లకు తిరిగి ట్రైనింగ్ ఇచ్చి ఈ ఆంధ్ర పరిషత్ ఒక సమాఖ్య ఏర్పాటు చేసి ఆ సమాఖ్యకు ఆయన అధ్యక్షుడిగా పెట్టుకున్నారు ఏకగ్రీవంగా. ఆయన నాయకత్వంలో 2 సంవత్సరాల్లో ఆ గియాజుద్దీన్ సేనలను వరంగల్ని ఆక్రమించి తిప్పి కొట్టినారు. 1000 సముద్రాల నీళ్లు దాపినారు. అప్పుడు ప్రోలయ నాయకుని తీరాంధ్ర ప్రాంతాన్ని అంతా ప్రోలయ విముక్తి కలిగించినాడు వరంగల్కు. మళ్ళీ ఆయన్ను వధించింది గంగయ్య చోళులు. మళ్ళీ ఆయన తర్వాత కాపై నాయకుడు వచ్చినాడు. వచ్చి దీంతో పాటు తెలంగాణను కూడా ముస్లిం పరిపాలకుల నుంచి విముక్తి కలిగించి వరంగల్ రాజధానిగా ఒక సువిశాలమైనటువంటి తెలుగు సామ్రాజ్యాన్ని ఏర్పరిచినారు. ఒరిజినల్గా ప్రోలయ నాయకుడు, కాపై నాయకుడు, ఈ కమ్మప్రభువులు, ముసునూరు కమ్మప్రభువులు మనకు ఈ భారతదేశ చరిత్రలో శివాజీకి, రాణా ప్రతాప్కు, గౌతమిపుత్ర శాతకర్ణులకు, విజయనగర చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయలకు, పృథ్వీరాజ్ చౌహాన్కు, రాజా పురుషోత్తంకు ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వీరాది వీరులు. ఆ వీరాది వీరులే లేకుండా ఉంటే ఈ రోజంతా ముస్లింలు రాజ్యం అయిపోయి ఉండేది. అందుకే కాపై నాయకునేందుకు ఆంధ్ర సురత్రాన, ఆంధ్ర దేశాధీశ్వర అని అన్నారు. మళ్ళా తర్వాత వారి తమ్ముని కుమారునికి రాజ్యాభిషేకం చేసే అద్దంకి రాజధానిగా, అద్దంకిని రక్షణ లేదని చెప్పి అక్కడ విజయనగర చక్రవర్తులతో, ఇక్కడ బహమనీ సుల్తానులతో, ఇట్లా యలమదొరలతో రక్షణ లేదని చెప్పి శత్రు దుర్భేద్యమైనటువంటి కొండవీడు రాజధానిగా చేసుకుని కొండవీడుకు రాజధాని మార్చినారు. వారి తర్వాత కూడా కమ్మలతో కలిసే యుద్ధం చేసినారు. మళ్ళా వీళ్ళందరినీ కలిసిపోరాడినామని చెప్పి వీళ్ళందరినీ దండనాయకులు చేసినారు. ఆయన గుర్తించినారు కొండవీటి రాజుగా. కమ్మలు ఎంత మంచివాళ్ళు అనేది వీరభద్రారెడ్డి అనే ఈ రెడ్లకు శాఖలునే కందుకూరు రాజధానిగా ఒక శాఖ 70 సంవత్సరాలు పరిపాలించింది. అద్దంకి నుంచి కొండవీడు రాజధానిగా 100 సంవత్సరాలు పరిపాలించింది. దాన్ని బేస్ చేసుకొని రెడ్డి బంధువులకే ఇక్కడ రాజమండ్రి ఒక రాజధాని, దాని పక్కన ఉంది ఒకటి మిలిటరీ బేస్ ఏదో ఉంది, ఈరోజు కూడా మిలిటరీ స్కూలు, కోరుకొండ ఒక రాజధానిగా చేసినారు. వీరభద్రారెడ్డి పరిపాలిస్తున్నాడు. వీరభద్రారెడ్డి భార్య అనితల్లి కాకినాడ దగ్గర కలువచేరు శాసనం రాసింది. కమ్మోళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ప్రజారంజకులు, ప్రజలను పోషించేవాళ్ళు, ఎంత ఈ తెలుగు జాతి నిర్మాతలని ఒక శాసనం ఈనాటికి ఉంది. మా ఈరోజు రెడ్డిగా పిలువబడే కాపులంతా ఆ రోజు కాకతీయుల వెంటమ్మడి, గణపతి దేవుని వెంటమ్మడి, ప్రతాపరుద్రుని వెంటమ్మడి, రాణి రుద్రమదేవి వెంటమ్మడి, గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి, వాళ్ళ కొడుకులు తాడిపత్రి నాగిరెడ్డి,
ఓచారెడ్డి, మల్లారెడ్డి ఇలాంటి అనేక మంది రెడ్డి బిరుదు ధరించినటువంటి కాపులమైనటువంటి మేము తెలుగు జాతి విస్తరణ కోసం ప్రోలయ నాయకత్వంలో, కాపయ నాయకత్వంలో తల పగిలినా తల ఉంచకుండా సుదీర్ఘకాలం పోరాన్ని అడుగులేసి ఒకే నారు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అందుకే కదా రెడ్డి రాజ్యంలో వాసిరెడ్డి వాళ్ళు పనిచేసినారు. ఫీలింగ్స్ లేవు ఎవరి దగ్గర ఎవరు పనిచేసినా. ఆ రోజుల్లో అందరూ కలిసే ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ వాసిరెడ్డి వాళ్ళే కదా. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇక్కడ చింతపల్లిలో బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అక్కడి నుంచి వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి అమరావతి నగరాన్ని, అమరావతి లింగేశ్వరాన్ని, 175 దేవాలయాలను పునరుద్ధరించి దొంగలను, చెంచులను 600 మందిని సంహరించి ఇక్కడ ఈ ఏరియాలో ఉండే రైతులను పంటలు రక్షించి, పాడి పంటలు రక్షించి వాళ్ళందరినీ కాపాడింది. మరి వీళ్ళు ఇక్కడ ఏ దశలో ఎందుకు చెందుతారో చెప్పాలా రాజశేఖర రెడ్డి కుటుంబం. కమ్మోళ్లకు మాకు రెడ్లుగా పిలువబడే కాపులకు ఎక్కడ వైరం వచ్చిందో చెప్పాలా. వీళ్ళు ఎట్లా రెడ్లయితారో చెప్పాలా. వీళ్ళంతా ఫాల్చు ప్రచారం చేస్తుంటే ప్రవాహ వేగానికి కొట్టుకుపోయే మట్టి ముద్దల మాదిరి మేము కొట్టుకుంటా వాళ్ళు ఎంటబడి పోవాలన్నా. ఈ ముసునూరి ఆఖరి రాజుని ఎవరు చంపారు? కాపై నాయకుని వెలమదొరలు చంపారు. ఎవరితో కలిసి? ఎలమదొరలు వీళ్ళు బహమనీ సుల్తానులతో ముస్లిమ్స్తో పొత్తయి తెలంగాణను కైవసం చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ 100 సంవత్సరాలు పరిపాలించినారు. ముస్లిమ్స్తో పొత్తు కలిపి లాలూచితో కుట్రతో వీళ్ళు ఎత్తిన దించలే ద్రోహం. ఎలమదొరలు చేసిన ద్రోహంతో కాకతీయ సామ్రాజ్యం అంతం అయిపోయింది. మళ్ళీ వాళ్ళను ముస్లిమ్స్ పనిపట్టినాక మళ్ళీ ముస్లిమ్స్ హ్యాండ్ ఓవర్ అయింది. ఇప్పుడు సోమకుల క్షత్రియులు. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఆ రోజు చరిత్ర, ఈ ముసునూరి రాజుని అంతవంచేదానికి వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముస్లిం రాజులతో కలిపి కాకతీయ సామ్రాజ్యం అంతవంచారు, ముస్లిం వంశాన్ని అంతం చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలించారు. ఆయనతో సన్నిహితంగా ఉండటం కూడా ఇది ఒక ఆనాటి చరిత్రకి మళ్ళీ ఆ కుట్రని విరుద్ధం. నిరంతరాయంగా రెడ్డి సామ్రాజ్యాన్ని కూలదోసేదానికి, ముసునూరు నాయకులను కాకతీయ సామ్రాజ్యం దించేదానికి వెలమదొరలు నిరంతరాయంగా పోరాడినారు, సక్సెస్ అయినారు. అది జాతి విరోధం. కేసీఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కలిసి ఆలోచనలు పంచుకోవటం, మేము ఒకటేననేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలయికని అది కూడా తెలుగునాట కుట్ర రాజకీయంలో భాగంగా చూడొచ్చా? కుట్ర రాజకీయంలో భాగంగా చూడొచ్చు. ప్రకృతి విరుద్ధం. 2 విభిన్న శక్తులు కలవడం అంటే ప్రకృతి విరుద్ధం. అనేక కుట్రలు చేస్తున్నారు, వింటున్నాం. మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పుడు శీలం సిద్ధారెడ్డిని ఈ ఏరియాలో పెద్ద లీడర్ ఉండేవాడు. ఖమ్మం డిస్టిక్ మదిర 6.5 సంవత్సరం నీటిపారుదల మంత్రిగా ఉండేవాడు. మీకు తెలుసో లేదో ఆయన ఖమ్మ హాస్టల్లో పెరిగి పెద్దోడైనాడు. ఖమ్మ హాస్టల్లో చదువుకోను. ఆ రోజుల్లో హాస్టల్స్ లేవు కదా, సదుపాయం కూడా తక్కువ. ఖమ్మంలో చదివించారు ఆయన, ఖమ్మంలో హాస్టల్లో శీలం సిద్ధారెడ్డిని. రికార్డు తిమ్మను, వాళ్ళ పూర్వీకులు ఎవరన్నంటే అడిగి కనుక్కోమను. ఏలూరులో ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డి కాలేజ్ అని చాలా ఫేమస్. అది వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన కమ్మ వ్యక్తులు ఆ కాలేజీ నిర్మించాలన్నప్పుడు ఈయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఈ కాలేజీ మాకు ఇస్తే మీ పేరే పెడతామని చెప్పేసి అట్లా పెట్టిన వ్యవహారం అది. సో అప్పటికి కూడా అది విద్యావ్యాప్తి అనే దానికి సంబంధించి. ఇప్పుడు తెలుగునాట పర్టికులర్గా ఈ కోస్తాలలో భూములు కలిగిన వాళ్ళు కమ్మ, కాపు, రెడ్లు ఇక్కడ ఎక్కువగా జిల్లా పరిషత్ స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, సొసైటీ భవనాలకు కానీ, ఏ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ 100,000 ఎకరాలు దానాలు చేశారు. పర్టికులర్గా స్కూల్స్కి, హాస్పిటల్స్కి, రకరకాల సోషల్ కమ్యూనిటీకి సంబంధించి. ఇదే పరిస్థితి రాయలసీమ భూస్వాములు రెడ్లే కదా మెజారిటీ. వాళ్ళ దానాలు, మరి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ దానాలు చెప్తారా? ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అది. మీకు ఎలా స్ఫురణకు వచ్చిందో నాకు ఆలోచన చేస్తేనే ఆశ్చర్యంగా ఉంది, ఎవరికి రాదు. ఇప్పుడు ఇక్కడ చల్లపల్లి జమీందారు కమ్మ జమీందారు. ఆ రోజు సిపిఐ పార్టీలో ఉండే కమ్మ కామ్రేడ్లంతా పోరాటం చేసినారు. ఆ భూమి 18,000 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అట్టడుగున ఉండే వర్గాలకే పంచినారు.
ఆయన కమ్మని ఎప్పుడూ క్షమించలే. ఇప్పుడు ఉండ్రాజపురం జమీందారులు ఉన్నారు కదా, ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు 80 సంవత్సరాల కిందటన 100 సంవత్సరాల కిందటన మెడికల్ కాలేజీ కట్టుకుంటామంటే ఏలూరుకు 5 లక్షలు ఇచ్చినారు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు నిన్న మొన్న కాదు కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ కడతాంటారు ముత్యాల రాజా 5,000 ఎకరాల భూమి, తన సొంత భూమి, 52 లక్షలు చందా కేంద్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేశాడు. నాగార్జున సాగర్ నీళ్లు తెలంగాణలో సాగునీరుకు త్రాగునీరుకు ఆంధ్రాలో ఉన్నాయి. కమ్మోళ్ళే కాదు కదా తాగేది, అన్ని వర్గాలు తాగుతున్నారు కదా. కమ్మోళ్ళ కంటే ఎక్కువ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ అయింది ఇక్కడ బడుగు బలహీన పీడిత తాడిత నిమ్న వర్గాలు అన్నీ ఉన్నాయి కదా. అది కాకుండా అనేక మందిని రాయలసీమలో కమ్మోళ్ళు భూస్వాములు ఉండే కాడ అక్కడ కూడా స్కూళ్ళకి ఇచ్చారు, జిల్లా పరిషత్ స్కూళ్ళకి ఇచ్చారు, టెంపుల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు. రెడ్లు కూడా అనేక మంది ఇచ్చారు. రాజశేఖర రెడ్డి కుటుంబము ఎక్కడే కానీ రాజారెడ్డి నాయన వెంకటరెడ్డి హయాము నుంచి, రాయారెడ్డి హయాము నుంచి, రాజశేఖర రెడ్డి హయాము నుంచి, జగన్ హయాము నుంచి ఒక మూరెడు స్థలం ఎక్కడిచ్చినారో చెప్పమను. ఇడుపలపాయలో ఒక 10 ఎకరాలు కొనేది, ఆ చుట్టుపక్కల ఉండే 100 ఎకరాలు దున్ని కలుపుకున్నారు. దాంట్లో డీకేటీ పట్టాలు తీసుకున్నారు. అక్కడ ఉండేదంతా బడుగులు బలహీనులు బీసీలు వీళ్ళంతా. మీరెక్కడా కమ్మోళ్ళు ఎక్కడా? ఈరోజు అకారణంగా ప్రతిఘటన లేదు కాబట్టి మీరు ప్రోత్సహిస్తారా కమ్మ వ్యతిరేకత? నేను అందుకే రెడ్డి యువకులకు, ఈనాడు రెడ్డి యువకులకు మీరు ప్రవాహ వేగాన్ని కొట్టుకుపోవద్దు, తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. మీరు కాకతీయ చరిత్ర చదవండి, ముసునూరు నాయకుల చరిత్ర చదవండి, విజయనగర చక్రవర్తుల చరిత్ర చదవండి, రెడ్ల కుల చరిత్ర చదవండి, కమ్మకుల చరిత్ర చదవండి, వెలమకుల చరిత్ర చదవండి, ఆంధ్రాలో కాపుల కుల చరిత్ర చదవండి. మనకు పూర్వపురుషుడు ఎవరో నేను దుర్జయ మహారాజు అని చెప్తాడా? కాదని ఛాలెంజ్ చేయండి. మందంతా హైహయ వంశం అని చెప్తాడా? కాదని ఛాలెంజ్ చేయండి. 1851లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఇప్పుడు నేను చెప్పిన కులాలన్నింటినీ కాపు కులాల కిందికి వేసినాడో లేదో ఛాలెంజ్ చేయండి. మన కాపుల్లో రెడ్లల్లో ఉన్నారు కదా కాపులుగా ఉండేవాళ్ళు 39 దగ్గరలో కమ్మపురి, ఎలమనాడు, బలిజ అని ఉందో లేదో చూడండి ఒకసారి. కమ్మ పురాణంలో కూడా చూడండి, వెలం పురాణంలో కూడా చూడండి. ఎవరో చర్చకు రాండి. కమ్మోళ్ళు రెడ్లకు ఎక్కడ ద్రోహం చేసినారో, ఎక్కడ అధికారం గుంజుకున్నారో. 1983లో రామారావు అధికారం లేకు వచ్చినప్పుడు ఆయన కమ్మోడని కాదు, విశ్వవిఖ్యాత నటుడని రాయలసీమలో ఏ ఒక్కరు చూసినా ఈయన కృష్ణుడు రాముడుగా దండం పెట్టేవాళ్ళు. కులాలకు అతీతంగా ఒక దైవాంశ సంభూతుడిగా ఓట్లేసినారు. రాయలసీమలో స్వాతంత్రం వచ్చిన అలా నుంచి ఇప్పటి వరకు ఎత్తుకోండి. రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కువ మంది రెడ్లు మంత్రులైనారో, వాళ్ళ హయాంలో మంత్రులైనారో. కడప జిల్లా తీసుకోండి, జమ్మలమడుగు, గుండ్లకుంట శివారెడ్డి రామారావు హయాంలో మంత్రి, రామసుబ్బారెడ్డి 2 సార్లు మంత్రి రామారావు హయాంలోను, చంద్రబాబు నాయుడు హయాంలోను, ఆదినారాయణ రెడ్డి మంత్రి, వీరారెడ్డి చనిపోయే వరకు మంత్రి, బద్దివేలు వీరారెడ్డి, రాజగోపాల్ మంత్రి, శ్రీరెడ్డి రామ్మురెడ్డి మంత్రి, కర్నూలులో ఎస్వి సుబ్బారెడ్డి మంత్రి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంత్రి, బివి మోహన్ రెడ్డి సచ్చే వరకు మంత్రి, రఘునాథ్ రెడ్డి మంత్రి, అమర్నాథ్ రెడ్డి మంత్రి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి, రామనారాయణ రెడ్డి మంత్రి. ఇంకా మంత్రులు కానోళ్ళు ఎవరు? ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి మంత్రి. ఇంతమంది మంత్రులు స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీలో అయినారా? కమ్మోళ్ళు 1923లో రామారావు వచ్చిన తర్వాతనైనా మంత్రులు ఎమ్మెల్యేలు గతంలో కాలేదా? 1955లో 37 మంది లేరా? తర్వాత జరిగిన వరుస ఎన్నికలలో 37, 47, 50 వరకు కూడా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మోళ్ళు. చంద్రబాబు నాయుడు గారి హయాము కంటే ముందు తాడిపత్రి కమ్మోళ్ళ సీటు, చల్లా సుబ్బరాయుడు 3 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశాడు. ఆయన అనుచరుడే మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి తిమ్మంపల్లి రామిరెడ్డి. ఒకసారి ఎస్పీ కొట్టాలని ప్రయత్నం చేసి ఆయన ఫ్యాక్షన్లో ఉన్నాడని ఈ సల్లా సుబ్బరాయుడు గారు మంత్రిగా ఉండి ఎస్పీ డిఐజీ అంతా తాడిపత్రిలో బజార్లో ఊరేగిస్తా కొట్టాలని చూస్తే పోయి గట్టిగా కౌగిలించుకున్నారు రామిరెడ్డిని. పరిగెత్తా పోయి కొట్టకుండా నన్ను కొట్టండి అని తప్పించినాడు. ఆ రోజు చల్లా సుబ్బరాయుని సహచరులు అనుచరులంతా రెడ్లు. ఇది రికార్డు. ఆ రోజు ఆయనకు వ్యతిరేకంగా వెంకటరెడ్డి అనే లీడర్ ఉంటే ఆయన సహచరులంతా కమ్మోళ్ళు. ఇక్కడ కమ్మోళ్లకు తెలుగుదేశం వచ్చిన తర్వాతనే సీట్లలో దాంట్లో ప్రాధాన్యత తగ్గిపోయింది.
మాకు కమ్మలకు మా సోదరులు వాళ్ళు మా అనుంగు సోదరులు ఒక నారు నుంచి వచ్చాము, ఎలాంటి భేదము లేదు. అంటే తెలుగుదేశం పార్టీ మూలాన కమ్మలకు నష్టం జరిగిందంటారా? నష్టం జరిగింది. ఇప్పుడు కోడూరు ఉంది, ఉమ్మడి కడప జిల్లాలో కోడూరు 1983 నుంచి కట్టా నారాయణయ్య గారు మాజీ సమితి ప్రెసిడెంట్ తెలుగుదేశానికి నాయకత్వం వహించినాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండి పూర్వం. ఆయన తర్వాత కస్తూరి విశ్వనాథ నాయుడు నాయకత్వం వహించినాడు. ఈరోజు ఏం జరిగింది? రెడ్లు కాంగ్రెస్కు వైసీపీకి నాయకత్వం వహించేవాళ్ళు. వాళ్ళ స్థానంలో రూపానందరెడ్డి జనసేన సీటు అలయన్స్లో ఇచ్చి రూపానందరెడ్డి ఆడ ఇన్ఛార్జ్. ఇప్పుడు ధర్మవరం తీసుకోండి, పరిటాల శ్రీరామ్ 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేశాడు. అతని ప్లేస్లో ఏమొచ్చాడు? సత్య వచ్చాడు అలయన్స్లో. వరదాపురం సూరి గతంలో ఎమ్మెల్యే. ధర్మవరము కమ్మోళ్ళ సీటు, మదనపల్లి ఎప్పటికీ కమ్మోళ్ళ సీటే. ఈనాటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన నుంచి అక్కడ సమితి ప్రెసిడెంట్లు కానీ అడగాని ఎవరు? షాజహాన్ మైనారిటీ ఎమ్మెల్యే. వాస్తవంగా కూడా వాళ్ళకు పర్సెంటేజ్ తగ్గిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఏమన్నాడు? ఎవరో ప్రస్తావిస్తే రాజశేఖర రెడ్డి చిచ్చి మన రెడ్డి ఎందుకు? రెడ్డి కానే కాదు, 5 తరాలు అయింది వాళ్ళు పోయి గదురుకున్నాడు, చెప్పినాడు. అంజయ్య దగ్గరికి పోయినాడు పొద్దున్నే, సార్ మైనారిటీ కోటాలో నాకు ఇయ్యండి సార్, నేను క్రిస్టియన్ సార్, క్రిస్టియన్. రెడ్డి అని అడుక్కోలే ఆ మంత్రి పని. ఇదన్నీ అడ్మిటెడ్ ఫ్యాక్టు. ఏదో వీళ్ళంతా వాళ్ళకి చరిత్ర అయినట్టు, సల్లపల్లె జమీందారులు అయినట్లు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అయినట్టు, ఉండ్రవల్లి హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు అయినట్లు, వాళ్ళు ముసునూరు సర్వము త్యాగం చేసిన వీరులు, వీరాది వీరులు ముసునూరు రాజులు అయినట్టు, ప్రోలయ వేమారెడ్డి అయినట్టు వీళ్ళన్నీ చెప్తాంటే మేము ఇనాల జొల్లు గార్చుకుంటా ఆహా ఓహో అంటే. నేను రెడ్డి యువకులకంతా ఒకటే ఇచ్చేది, నేను తెలుగుదేశమో వాళ్ళతో విరోధం ఉండదని మీరు ఆలోచన చేయొద్దు. మీరు కళ్ళు తెరుచుకోండి. ముసునూరి రాజుల చరిత్ర రాసింది ఎవరు? మల్లంపల్లి సోమశేఖర్ శర్మ అనే బ్రాహ్మణుడు. కాకతీయుల చరిత్ర రాశాడు ఆయన. ఈమని శివనాగిరెడ్డి అని రాశాడు ఒక రెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసింది సురవరం ప్రతాపరెడ్డి. దాంట్లో కమ్మోళ్ళు మన సోదరులో కాదో, ఎక్కడి నుంచి వచ్చామో, మన మూలాలు ఏమిటో చదవండి మీరు కళ్ళు తెరుచుకొని. వీళ్ళ కుట్రల్లో మీరు భాగస్వాములు కావద్దు. ఈ గండికోట రాజులు ఎవరు? పెమ్మసాని వారు. స్వయాన పెమ్మసాని వారికి ఆడబిడ్డ కొడుకండి శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు సరస సంగీత సాహిత్య సాహితీ సార్వభౌముడుగా తలాన్నంతా దక్షిణ భారతదేశాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మూరరాయ గండనిగా కీర్తించబడే, కన్నడ రాజ్య రమారమణుడుగా భావించబడే శ్రీకృష్ణదేవరాయల చక్రవర్తి పెమ్మసాని వారి మేనల్లుడు. పెమ్మసాని వారి అమ్మ నాగులాంబ పెమ్మసాని వారి ఆడబిడ్డ. శ్రీకృష్ణదేవరాయలకు భార్య పెమ్మసాని వారి ఆడబిడ్డ. వారి తమ్ముడు అచ్యుతరాయలు భార్య పెమ్మసాని వారి ఆడబిడ్డ. విజయనగర సామ్రాజ్యంలో కమ్మలున్నారు, విశ్వాసంగా పనిచేశారు. రెడ్డి రాజ్యంలో వాసిరెడ్డి వాళ్ళు ఉన్నారు, వాసిగా పనిచేసినారు కాబట్టే రెడ్డి రాజులతో వాసిరెడ్డి అని బిరుదాంకితులైనారు. ఈ ఫ్యాక్షన్ వ్యవహారంలో ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కువగా ఫ్యాక్షన్లో ఏ కులం ఇన్వాల్వ్ అయ్యింది? నష్టపోయింది ఎవరండి? ఫ్యాక్షన్లో రాయలసీమలో విజయనగర చక్రవర్తుల కాలం నుంచి పాలేగార వ్యవస్థ ఉంది. వాళ్ళు పన్నులు వసూలు చేసే కలెక్టర్స్, కలెక్షన్ చేసేవాళ్ళు, లోకల్ కలెక్టర్స్. అక్కడి నుంచి వ్యవస్థ మొదలైంది. అక్కడ రెడ్లు ఉన్నారు, కురవలు ఉన్నారు, బోయలు ఉన్నారు, పాలయేకిలి వాళ్ళు ఉన్నారు. అక్కడ రెడ్లుగా అక్కడ ఉండే చోటంతా ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. 1799 వరకు ఈ రాయలసీమ ప్రాంతం అంతా టిప్పు సుల్తాన్ ఏలుబడిలో ఉంది. 1799లో ఎప్పుడైతే శ్రీరంగపట్నంలో వెలస్లీ హతమార్చినాడో టిప్పు సుల్తాన్ను, అప్పుడు ఈ రాయలసీమలో ఉండే పాలేగారులు మొత్తం 83 మంది 84 మంది స్వతంత్రం ప్రకటించిన. అందులో మా విలేజ్ వేముల సంస్థానం ఒకటి. వేముల, పోరుమావిళ్ళ, కమలాపురము, చిట్వేలు, బంగారుపాలెము, నొస్సము, ఉయ్యాలవాడ, ఉప్పులూరు ఇవన్నీ సంస్థానాలే. ఈ సంస్థానాలని స్వతంత్రం ప్రకటించుకున్నాడు. అప్పుడు థామస్ మన్రో వచ్చి కలిపేసినాడు. ఆ ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది ఫ్యాక్షను. ఫ్యాక్షన్ వచ్చినా ఏ ఊరికి ఆ ఊరే ఉండేది. ఇది రాయలసీమ హద్దులు దాటుకొని హైదరాబాద్ వరకు ఇక్కడి వరకు ప్రాకిందంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ పుణ్యమే, వేరు కాదు. అక్కడికే పరిమితమయ్యేది, అక్కడికే క్లోజ్ అయ్యేది.
దాని గురించి ఎవరు పట్టించుకునేవారు, ఏ ఊరి జాగ్రత్తలో ఏ ఊరి మనుషులు ఇంకొక ఊరు జోక్యం చేసుకునేది కారు. అదే ఆ విధంగా మొదలై చంద్రబాబు నాయుడు గారి హయాములో అంతమైపోయింది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా ఫ్యాక్షన్ లేదు. ఎట్లా అంతమైంది? చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజానీకానికి, ముఖ్యంగా రెడ్లకు ప్రాతస్మరణీయుడు. ఉదయం ఏ విధంగా లేస్తానే సూర్య నమస్కారం చేసుకోవాలనో నిజాయితీ కలిగినటువంటి కాపులుగా ఉండే రెడ్లు ఆయనకు దండం పెట్టుకోవాలా. 1995 నుంచి ఉమేష్ చంద్ర ఏఎస్పీలు ఎస్పీలుగా మహామహులను 4 జిల్లాల్లోనూ 5 జిల్లాల్లోనూ కొత్తగా వచ్చినటువంటి చురుకైన చురకత్తునులు లాంటి రత్నాలు లాంటి ఐపీఎస్ ఆఫీసులను ఎస్పీలు ఏఎస్పీలుగా వేశాడు. వాళ్ళ విధి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా మీరు ఫ్యాక్షన్ను నిరోధించండి, ప్రజలకు శాంతి భద్రతలు కలిగించండి అని వదిలేశాడు వాళ్ళను పూర్తి సంపూర్ణమైన అధికారాలు ఇచ్చి. అప్పుడు ఫ్యాక్షన్ అనేది కూకటి వేళ్లతో సహా పెకలించినారు. ఈరోజు రెడ్లు తెల్లన్నం తింటున్నారన్నే, డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటున్నారన్నే, వందల వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా టీచర్లుగా పనిచేస్తున్నారని ఆ ఫ్యాక్షన్ అంతమయ్యే మాలో విద్యాశాతం పెరిగింది. ప్రతి ఇంటికి కుటీర పరిశ్రమ మాదిరినే అది ఇప్పుడు మచ్చుకు కూడా బాంబు కానీ కొడవలి కానీ పిస్టళ్ళు కానీ నాటు తుపాకులు కానీ కలిగించవు. మరి రాయలసీమకు ఇంత ప్రాతస్మరణీయంగా రామారావు చంద్రబాబు నాయుడు ఇంత రెడ్లకు ఇంత మేలు జరిగింది వాళ్ళ హయాములో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే రెడ్లు ఎందుకు మాకు ఈ విధంగా మేలు జరిగింది, రాజశేఖర రెడ్డి వల్ల ఈ విధంగా నష్టం జరిగింది, గణాంక వివరాలతో ఎందుకు సాధారణంగా వివరించలేకపోతున్నారో మరి నాకైతే అర్థం కావడంలే. చేసింది తెలుగుదేశం చెప్పుకోవటంలో విఫలమవుతుందంటారా? 100కి 100 రూపాయలు రెడ్లు కన్సాలిడేట్ కావడం అంటే తెలుగుదేశం పార్టీ విఫలమే. మాకు ఎక్కడ మేలు చేసిందో చెప్పమను. ఆ రోజు గుండ్లకుంట శివారెడ్డి చనిపోతే రామారావు అపోజిషన్ లీడర్గా ఉండి తన కారు బాయినెట్టు మీద శివారెడ్డి డెడ్ బాడీని వేసుకొని గవర్నర్ గేటును గుద్దినాడు ఎన్టీఆర్. ఆ రోజు శివారెడ్డి రెడ్డి నేను వేరే అనుకున్నాడా రామారావు? ఈ భారతదేశ చరిత్రలో ఆ రామారావు మాదిరి అట్లా తన మనిషిని తన సహచరుని అనుచరుని చంపితే ఒక్క పేరు చెప్పండి, ఒక్క పేరు. మా రాయలసీమ ప్రజల మీద ప్రేమ ఉండే కదా రామారావు ఎప్పుడు పోటీ చేసిన తిరుపతి హిందూపురమే. వాళ్ళ వారసులు కూడా హరికృష్ణ కానీ ఇప్పుడు బాలకృష్ణ కానీ హిందూపురం నుంచి పోటీ చేసేది. ఇవన్నీ కృత్రిమ కల్పితము. మేము రెడ్లుగా పిలువబడే కాపులకు కమ్మలకు ఎలాంటి విరోధము లేదు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా అన్యోన్యమైనటువంటి బంధం ఉంది. ఒకే నారు నుంచి వచ్చిన వాళ్ళు మా సోదరులు. కులాలను ఓటు బ్యాంకుగా మార్చే రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయిలో బలపరుస్తాయి లేదా బలహీనపరుస్తాయా? బలహీనపరుస్తాయి. ఈ కులాల కుంపట్లు ఎవరి కులం వాళ్ళకు ఉండొచ్చు, అది వ్యక్తిగతం. అది రాజకీయాల కోసం ఒక కులాన్ని దెబ్బతీసేటందుకు వాడుకోవడం తప్పది. ఇక్కడ అమరావతి కడితే రాయలసీమకు ఏ విధంగా ఇబ్బందో నేను అడుగుతాడా, చెప్పమంటాడా రాయలసీమ వైసీపీ వాళ్ళని ఎవరినైనా? పోనీ హైకోర్టులో బెంచ్ పెడతా అన్నాడు జగన్, పెట్టినాడా? ఒకవేళ బెంచి వచ్చినా మాకు ఏ విధంగా ఉపయోగం? దానివల్ల ఏదో కొన్ని పోస్టులు, కొన్ని బల్లాలు, కొన్ని కంప్యూటర్లు వస్తాయి. ఈరోజు మేము పంటలు పండించుకొని ఇప్పుడు తెలుగంగ కానీ హంద్రీ నీవా కానీ గాలేరి నగరి కానీ చిత్రావతి కానీ వెలుగొండ కానీ వెలుగోడు కానీ ఇవన్నీ వచ్చినాయంటే తెలుగుదేశం పుణ్యమే కదా. టీడీపీలో గణనీయమైన సంఖ్యలో రెడ్డి కులస్తులు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది కమ్మ పార్టీ అనే ఒక ముద్ర, అది ఒక రాజకీయ కథనమా? దాంట్లో వాస్తవం ఉందా? ఇది కమ్మ పార్టీ కానే కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల బలహీనుల శూద్రులు ఉండే అగ్రవర్ణాల అందరి పార్టీ. ఇప్పుడు కమ్మోళ్ళు ఏం భోంచేసినారో ఈ పార్టీలో ఉండి ఒకరు ఎవరైనా చెప్పాలి నాకు. రెడ్ల కంటే ఏ విధంగా లాభం పొందినారో చెప్పాలా. రెడ్ల కంటే కమ్మ వాళ్ళు ఏ విధంగా లాభం పొందినారో ఈ రాష్ట్రంలో చెప్పాలా. ఏ రెడ్డి నష్టపోయినాడో తెలుగుదేశంలో చెప్పాలా, వాళ్ళు కూడా చెప్పాలా. అంతమంది మంత్రులు కాలే. రెడ్లకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవము ఇంత అంతా కాదు. ఆ రోజు కూడా బెజవాడ పాపిరెడ్డి కానీ నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళంతా కాంగ్రెస్తో విభేదించి రామారావుతో చేరి బెనిఫిట్ అయిన వాళ్ళే కదా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు. మళ్ళీ సరిపోకపోయినా మీకు ఒకటే సార్ నేను ఇచ్చే ఎగ్జాంపుల్. మా వాడు కాదు, మా సామాజిక వర్గం కాదు అని విజయభాస్కర్ రెడ్డి కొడుకు 12 సంవత్సరాలు సెంట్రల్ మినిస్టరు, 2 సార్లు ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్కు సీఎం. వాళ్ళ కొడుకు ఎందుకు జగన్ తమ్ముడి పోలే?
చంద్రబాబు నాయుడు వెంటమ్మడి ఎందుకు ట్రావెల్ అవుతున్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు సీఎం, వాళ్ళ ఫాదర్ కూడా జిల్లాలో పేరుండే పొలిటీషియను. మరి ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఎందుకు జగన్ వెంటమ్మడి పోలే? మావాడు కాదు, వీడు కిరాతకుడు, కులాల మధ్య కుంపట్లు రాచేస్తాడు, ఇది పాతాలని పోతా సార్ కులపరంగా తీసుకుంటే. ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీని బలహీనపరచడానికి ఒక కులాన్ని టార్గెట్ చేసి బలహీనపరుస్తున్నాము అనేది ఆ ప్రయత్నం చేస్తే అది ఆ బలహీనపరచడం ఒక కులం టార్గెట్ అనేది మొత్తం సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రభావం పడుతుంది సార్. ఇప్పుడు ప్రధానమైనటువంటి చోదక శక్తులు ఆంధ్ర రాష్ట్రంలో ముందు నుంచి కూడా రెడ్లుగా పిలువబడే కాపలు, కమ్మలు, వెలమలు, ఇక్కడ ఆంధ్రాలో ఉండే కాపులు ఇయ్య కదా ప్రధాన భూములు, జమీందారీలు, 100 ఎకరాలు 1000 ఎకరాలు నింది. ఇటువంటి దుష్ట తలంపుతో ఉంటే ఖచ్చితంగా ఖండించకపోతే, ఈ విష ప్రచారాన్ని ఖండించకపోతే నమ్మే ప్రమాదం ఉంది. విష ప్రచారం చేసే వాళ్ళు జయించలేనంత బలాఢ్యులు ఏమీ కాదు, వాళ్ళని జయించవచ్చు, అసాధ్యమేమీ కాదు. అయితే ఎప్పటికప్పుడు ఈ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉండే రెడ్లుగా పిలువబడే కాపుల మీదనే ఎక్కువ ఉంది. మేము క్రైస్తవాన్ని ప్రేమిస్తాం. రెడ్లనంతా నరికి చంపి తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి మీదకి ఎగదోలి రాయారెడ్డి మేనల్లుని జమ్మలమడుగులో పెట్టినాడు మైకేల్ బాబును. 84, 89లో పెడితే డిపాజిట్ పోయింది. చంపేస్తాడు శివారెడ్డి అని చెప్పి దేవగూడలో మేలుగోరి కాదు, వాళ్ళని దించినాడు. వీళ్ళు చచ్చిపోతే శివారెడ్డిని ముద్దాయి చేయొచ్చు, శివారెడ్డి చనిపోతే మనకు పేరు వచ్చాదని చేత కాక ఒక బలిపశువుగా గంగమ్మకు పెట్టే పొట్లిని ఏ విధంగా నరుకుతారో ఆ విధంగా వదిలేసినాడు వాళ్ళను. వాళ్ళు సక్సెస్ అయినారు దాంట్లో. అంతే, దాంట్లో రాజశేఖర రెడ్డి ఏమీ లేదు, వెనక నుంచి పుల్లబెట్టినోడే. మరి ఎడ్లకు అన్యాయం చేసిందే నువ్వు ఏ విధంగా నమ్ముతారు? సాధారణంగా వివరించాల్సినటువంటి బాధ్యత మమ్మల్ని టార్గెట్ చేస్తుంటే మా మీదనే ఉంటుంది తప్ప కదా, వేరే వాళ్ళ మీద ఎట్లుంటుంది సార్? రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా ఉండాలా, లేదంటే కులాల లక్ష్యంగా చేసుకుంటే జరిగే నష్టం ఏంటి? రాజకీయ విమర్శలు కులపరంగా అవసరం లేదు, వ్యక్తిగతంగా అవసరం లేదు, పార్టీ పాలసీ ప్రకారం పోవాలా. చంద్రబాబు నాయుడు, రామారావు ఈ రాష్ట్రానికి మేలు చేసినారా లేదా? స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీ వల్ల కానీ ఎంత మేలు జరిగింది, తెలుగుదేశంలో ఎంత మేలు జరిగింది. పోలవరం ఏమి, అమరావతి ఏమి, రోడ్లేమి, ఈ రాష్ట్రంలో ఉండే రోడ్లేమి, ఉద్యోగుల జీతభత్యాలేమి, రాయలసీమలో ఉండే సాగునీటి ప్రాజెక్టులేమి, విద్యాలయాలేమి, యూనివర్సిటీలేమి, ఎవరు ఏ కమ్యూనిటీ చేసింది మేలు, ఏ కమ్యూనిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని కోరుకుంటా ఉంది అనే దాంట్లోపైన చర్చ జరిగితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది సార్. ఏనాటికైనా వీళ్ళ కులాల కుంపట్లన్నీ వ్యక్తిగత విమర్శలు ఈ రాష్ట్రానికి కీడు చేస్తాయి. ఈ కుల కుంపట్లు అసలు సమస్యలు, అసలు ప్రజా సమస్యలు, విద్య, ఉద్యోగం, వైద్యం, వ్యవసాయం, దీనికి సంబంధించిన అసలు ఉద్యోగాలు ఇవి పక్కదారి పట్టించేదానికే ఈ రాజకీయ పార్టీలు కావాలనే ఈ కులం రొచ్చులోకి ఎగదోస్తాయని అనుకోవచ్చా? 100% సార్లు పాతాళంలోకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పోలవరంలో ముందుకు పోయేది కానీ, అమరావతి నిర్మించేది కానీ, ఇది వెలుగొండ ఇది ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉండేది పూర్తి అవుతుంది కదా తొందరలో. కుప్పంలో వచ్చిన ఇండస్ట్రీస్ కానీ, కృష్ణా నీళ్లు కానీ, రాయలసీమలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా మరుగున పడిపోవాలా అంటే, చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టలు దెబ్బ తినాలా అంటే ఖమ్మాలను టార్గెట్ చేయాలా, మళ్లించాలా అభివృద్ధిని. ఇంకోటి చెప్తాను సార్, 1983లోనే కాదు తెలుగుదేశం జెండా రామారావు నాటింది. క్రీస్తు శకం 1325లోనే ప్రోలయ నాయకుడు వరంగల్ కోట పైన తెలుగుదేశం జెండా రెపరెపలాడించినాడు. మా తెలుగు జాతి ఒకటి ఉంది ఈ ప్రపంచంలోని. 1325లో తెలుగు జాతికి పట్టం కట్టినటువంటి మహానుభావులు కమ్మోళ్ళు మాకు వ్యతిరేకులు కాదు. అది చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉండే రెడ్ల భుజస్కంధాల పైన ఉంది. ప్రతి కులంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక కులం వర్సెస్ ఇంకొక కులం అనే ఒక రాజకీయ కథనాన్ని నిర్మించటం, రాష్ట్ర భవిష్యత్తును తునాతునకలు చేయడం ఒక భయంకరమైనటువంటి విష సంస్కృతి. అది ఈ నవీన కాలంలో కూడా విద్యా శాతము కొండలా పెరుగుతుండేటప్పుడు కూడా వాళ్ళ మెదళ్ళకి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మళ్లించడం
ఇంతకంటే నీచమైన విషయం మరొకటి ఉండదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఈ కుల రాజకీయం అనేది పక్కన పెట్టి అభివృద్ధి దిశగా వెళ్ళాలి అనే మీ సూచన ఏంటి? సార్, ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పురోగమనానికి ఆంధ్రదేశ ఆధునిక వైతాళికుడుగా ఆధునిక తెలుగుదేశం ఈ తెలుగు ప్రాంతం యుగ కర్తగా చంద్రబాబు నాయుడే మా పార్టీ లీడర్ అని నేను మెచ్చుకోవడం లేదు. ఇంత అభివృద్ధి ఏ ఒక్కరు ఉన్నాయని జరిగేది కాదు. కాబట్టి ఆయన మార్గమే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కు మంచి చేకూరుస్తుంది. ఇప్పుడు రాయలసీమ అంతా మా రాయలసీమకు ఉండే పరిస్థితులు ఇంకోటి ఒక దశలో మా వాళ్ళు ముందు చెప్పేవాళ్ళు, ఎంవి రమణారెడ్డి వీళ్ళంతా మనకంటే సర్కారు వాళ్ళు ముందుండారని. ఈరోజు రాయలసీమలో గణాంక వివరాలతో తీసుకుంటే విశాఖపట్నం తర్వాత మేము ముందున్నాం. రాయలసీమ జిల్లాలో కుప్పంలో 29 పరిశ్రమలు, శ్రీ సిటీలో కొన్ని వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ కియా, జమ్మనమడుగులో రీసెంట్గా 2 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చాయి. సోలార్లు, కుప్పలు తెప్పలు, కొప్పర్తి పారిశ్రామిక కారిడారు, ఎక్కడ చూసినా పరిశ్రమలే. వ్యవసాయానికి ఇప్పుడు హబ్బు 1,00,000 కోట్లు కేటాయించినారు సార్. ఆల్రెడీ 40 కోట్లు, 40,000 కోట్లు, 30,000 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడి తిన్నా వర్ధిల్లుతా ఉంది. ఊరికి పేరే గతంలో ఎప్పుడో సర్కారు వాళ్ళకు డెవలప్ చేస్తున్నారు. ఈ నినాదాలన్నీ మా వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు వచ్చి చూడమని రాయలసీమలో తిప్పాలా, ఎంత అభివృద్ధి ఉంది. రాయలసీమలో ఇక్కడ తిప్పాలా, వీళ్ళని తీసుకుపోయి అక్కడ తిప్పాలా. నేను రమ్మంటాడా చాలామందిని, ఈ మిత్రులను వచ్చి చూడండి. కోమన్నూతల లింగాల మండలం నుంచి మా అరటెట్టు ఉందో, మీ అరటెట్టు ఉందో, మా తలసరి ఆదాయం ఎంతో, మీ తలసరి ఆదాయం ఎట్లో, మా రోడ్లు ఎట్లున్నాయో, మీ రోడ్లు ఎట్లున్నాయో ఒకసారి తిలకించమని ఆహ్వానిస్తాడా. కాస్ట్లీ కార్లన్నీ ఇప్పుడు కోస్తా కంటే కూడా రాయలసీమలోనే ఎక్కువ తిరుగుతాయి అని చెప్పుకుంటూ ఉంటారు. అనంతపూర్లో ఆసియా ఖండంలో ఫస్ట్ డెలివరీ సార్ మా ఈ లేటెస్ట్ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే కార్లన్నీ మావి. వచ్చి చూడండి అక్కడ. ఇక్కడే ఉంది కృష్ణానది, ఈ పక్కన ఆ పక్కన. పాతకాలం మాట అది. వీళ్ళు బాగుండారు. మనం కొర్రన్నం తింటానేమో, మనం జొన్న సంగటి తింటానేమో, సొద్ద రొట్టెలు తింటాము. 83కు ముందు మాట. రామవరం వచ్చిన తర్వాత వచ్చి చూడండి, ఎవడన్నా కొర్రన్నము సంగటి షుగరు బీపీ వచ్చినట్టు తప్ప తింటున్నారేమో. అంతా వైట్ రైసే. ఈ చిన్నోళ్ళ కానుంచి పైవారి వరకు మాట్లాటోళ్ళు తప్ప రామారావు పుణ్యమా, తెలుగుదేశం పుణ్యమా అని తెల్లన్నం తిన్నోడే లేడు. సాంబు అంటున్నారు దాన్ని. ఎవరన్నా పెదరెడ్లు మాట్లాటోళ్ళు చేసే కనుక పక్కనుండే వాళ్ళు ఇంట్లో గిన్నెలు తీసుకొని పిల్లలకు పెట్టించుకొని గిన్నెలతో తెల్లను నెయ్యి బీసుకి పిల్లలకు తినిపించుకుంటున్నారు. ఇది జరిగిన చరిత్ర. రోడ్లు ఎక్కడున్నాయండి రాయలసీమలో గతంలో? పక్కా గృహాలు ఎక్కడున్నాయి? పివి నరసింహరావు ఎప్పుడో 40,000 ఇచ్చినాడు స్టేట్కి అంతా. ఒక కొట్టం కుటీరం మాదిరి వేసుకుంటే 1,000 రూపాయలని. రామారావు చంద్రబాబు హయాంలో కదా. ఇవన్నీ ముఖ్యంగా చెప్పాల్సింది రెడ్లు చెప్పుకోవాలి సార్. తెలుగుదేశం వల్ల మనకెంత మేలు జరిగింది, మన పిల్లలు ఎంత బాగుపడినారు, ఫ్యాక్షన్ పోవడం వల్ల మనం ఎంత బాగుపడినాము, రాజకీయ పరంగా మనకు ఎన్ని అవకాశాలు వచ్చినాయి. ఆ బాధ్యత అంతా పదవులు పొందినటువంటి రాయలసీమ రెడ్ల మీదనే ఎక్కువ ఉంది. ఇది రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా సమాజం సామాజికంగా ఐక్యంగా ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అనే ఒక మెసేజ్ని మనం పేర్ల పార్థసారథి రెడ్డి గారి ద్వారా తెలుసుకున్నాం. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.